సో సార్ మీరు మీరు చెప్పినట్టు బొల్లారం దగ్గర వారి దగ్గర ఆగినాం మనం. సో అక్కడి నుంచి అయితే రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు మా నాన్న ఈ ఆమినేషన్ ఎత్తడానికి ఒక దాంట్లో ఎన్నికైన తర్వాత ఆ యుద్ధం అయిపోయి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినప్పుడు మా నాన్నని మిలిటరీ దాంట్లోనే ఆయనని తోటమాలిగా పర్మనెంట్ చేసి వెళ్ళడంతో ఆయన ఆ ఉద్యోగంలో కంటిన్యూ చేస్తూ ఇక్కడ బొల్లారంలో ఆయన మొట్టమొదటిసారిగా మా నాన్న వాళ్ళ అక్క తోటి ఉన్నటువంటి క్రమంలోనే మా వాడికి పెళ్లి చేయాలని చెప్పి రిసాలా బజారు సంబంధించినటువంటి మన సన్బాలు దుర్గమ్మ వాళ్ళ కూతురు అయినటువంటి సత్యమ్మ అంటే అని మా నాయనకి ఇచ్చి పెళ్లి చేశారు. అట్లా ఆయన ఆ కార్యక్రమంలో భాగంగానే బొల్లారంలో స్థిరపడ్డాం మేము. ఇట్లా ఈ పరిస్థితులలోనే ఇక ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని మొట్టమొదటి నా చదువుకు సంబంధించినటువంటి విషయం నేను కొంచెము ఎప్పుడైతే చదువుకునే వయసు వచ్చిందో అప్పుడు నన్ను త్రిశూల్ పార్క్ స్కూల్లో వేశారు. ఈ త్రిశూల్ పార్క్ స్కూల్ అనేది ఇప్పుడు కూడా బొల్లారం పోలీస్ స్టేషన్ పక్కకు ఉంటుంది. అక్కడ నేను అంటే ఆడ 8th క్లాస్ వరకు చదువుకొని 9th క్లాస్కి వచ్చినాక పక్కనే ఉన్నటువంటి మల్టీపర్పస్ హై స్కూల్ బొల్లారం హై స్కూల్లో చేరడం జరిగింది. నేను ఎప్పుడైతే అక్కడ 9th 10th ఈ 10th చదువుతూ ఉన్నటువంటి క్రమంలోనే మెల్లగా ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు ఫస్ట్ టైం. అంతకుముందు నుంచి అది పెద్ద మనుషుల ఒప్పందం ఇంకా మన్ను మనుషులం జరిగి అట్లట్లా ఉన్నా కూడా ఆ యొక్క అందరికి ఉన్నటువంటి ఈ లోపాలు ఇవన్నీ సరిదిద్దడానికి సంబంధించి అన్నట్టుగా మొదలుపెట్టారు. కానీ అది ఏంటంటే అది ఒకరి నుంచి ఒకరు చెన్నారెడ్డి చేతిలోకి పోయిన తర్వాత ఆయన మొత్తానికి ఆ ఉద్యమాన్ని కొన్ని దినాలు నడిపి మొత్తం ఒక 3 ఏళ్ళు మా చదువులు ఆగిపోయినాయి దానివల్ల. అయినప్పుడు నేను ఆ చదువులు ఆగిపోయినాక మళ్ళీ చదువుకోవడానికి స్కూల్లో చదువుకోవడానికి వీలు కాలేదు. దాంతోపాటు నేను అప్పుడు ఏం చేసాను, ఉస్మానియా మెట్రిక్ అని ఉస్మానియా యూనివర్సిటీలో ఆ మెట్రిక్ పాస్ అయితే అది 10th 12th పాస్ అయినట్టు లెక్క ఉండదు. అప్పుడు అది చదివి పాస్ అయిన తర్వాత నేను మళ్ళీ చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ. దాంతోపాటు ఇక్కడ దోమలగూడలో ఏవీ కాలేజీ అని ఉంది. ఏవీ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరాను. చేరుతూ ఇంకొక సాయంత్రం 4 గంటల నుంచి మన ఈ లాల్ బహదూర్ స్టేడియం అయితే ఇచ్చింది, ఎల్బీ స్టేడియం, దాంట్లో పనిచేస్తూ సాయంత్రం 4 గంటలు రాత్రి 10 గంటలు ఇట్లా చేస్తున్న క్రమంలో నాకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నా పేరు నమోదు చేసుకున్నటువంటి క్రమంలో నాకు ఇంటర్వ్యూ రావడం. నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 1976లో ఆ దాంట్లో సెలెక్ట్ అయ్యి మొట్టమొదటిసారిగా 1976 ఏప్రిల్ సెప్టెంబర్ 14 నాడు వాచ్మెన్గా ఆ సంస్థలో చేరి అక్కడ తాండూరులో నాకు పోస్టింగ్ వచ్చింది. అయితే నేను ఈ క్రమంలోనే నాకు చిన్నప్పటి నుంచి పాటలు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఈ క్రమంలో నాకు భక్తి గీతాలు, భావగీతాలు, ప్రేమ గీతాలు అన్నీ రాశాను. కానీ నాకు చిన్నప్పుడు ఏంటంటే మామూలుగా సినిమాలలో నటించాలి, సినిమాలలో పాడాలి, ఇవన్నీ పిచ్చి పిచ్చి కోరికలు అంట. అయితే ఎప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ తోటి సినిమాలు ఎక్కడెక్కడ షూట్ అవుతావు, స్టారేజ్ స్టూడియో అని, సదరన్ మూవీ టోన్ స్టూడియో అని ఫలక్నామా దగ్గర ఉండేది. ఇట్లాగా ఈ స్టూడియోలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ పోయి చూసేవాళ్ళం. అప్పుడు ఏం తెలుసుకున్నానంటే ఇక్కడ ఈ సినిమాలకు సంబంధించినటువంటి ఏం చేయాలంటే నాతో అయ్యేదానికి ఇది కాదు, నాకు ప్రతిభ ఉండి వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి చెప్తే మనం పోయేటువంటి పరిస్థితి మా వర్గాలకు లేదని తెలుసుకున్నప్పటి నుంచి దానికి కొంచెం అట్లా మనసులో అది కోరికను అట్లా పెట్టుకొని మిగతా జనరల్గా వెళ్తున్నటువంటి క్రమంలో ఎక్కడైతే నేను తాండూరుకు వెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే బీహార్ రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రంలో బెల్చి అనే ప్రాంతంలో ఠాకూర్స్ దళితుల్ని ఒక 12 మందిని సజీవంగా మంటలలో వేసి కాల్ చేశారు. అది కాల్ చేయడానికి తర్వాత కూడా భగల్పూర్ జైలు, అదే మళ్ళీ బీహార్ రాష్ట్రంలో 6 మంది దళితుల కళ్ళు పీకేశారు. ఈ బాధలన్నీ చూసిన తర్వాత అంతకుముందు ఈ క్రింది అంటే దక్షిణ భారతదేశంలో తమిళనాడులో కీల్వెన్మని,
ఆంధ్రప్రదేశ్లో కంచికచర్లలో కోటేశాన్ని చంపడం ఇట్లా జరుగుతూ ఉన్నాయి. కానీ ఎంత మా యొక్క ఇక్కడే ఉంటుంది అన్టచబిలిటీ అనుకున్నాను. కానీ ఇంతకంటే భయంకరంగా ఉత్తర భారతదేశంలో ఉందని ఆ సంఘటన చూసిన తర్వాత తెలిసింది. అప్పుడు నేను సినిమాల గురించి ఈ అన్ని రకరకాల పాటల గురించి ఇంకా మానేసి నా జాతి ఎక్కడైతే అణచబడుతుందో వాళ్ళని చైతన్యపరచాలనే పాటలు రాయాలనే ఉద్దేశంతో నేను మొట్టమొదటిగా రాసినటువంటి పాట ఆ యొక్క బెల్చి, థియోలి, ఈ సాధుపూర్ ఈ సంఘటనలకు సంబంధించినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఓ పాట రాయడం జరిగింది. అది అంటే ఏమనంటే రండి 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 కదలి రండి, రండి 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 కదలి రండి, ఓ దళిత సోదరులారా, ఇలా పీడిత దీనుల్లారా, మీరు పెనలాగా ముంచుకురండి, భూకంపంలా చెలరేగండి, రండి 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 కదలి రండి, అగ్రజాతి ఆగడాలు ఆగాలంటే ప్రతి దళితుడు కాగడయే రావాలోయి, అంటరాని తనము మంట కలవాలంటే ప్రతి నిమ్నుడు బాకులాగా నిలవాలోయి, కులమును పాటించు వాళ్లను కత్తులకు విందు చేయగా, మీరు పెనలాగా ముంచుకురండి, భూకంపంలా చెలరేగండి. ఇట్లా 3 చరణాలతోటి ఒక పాట రాశాను. కానీ పాడాలి పాటని ఎక్కడో వినిపించాలి, మా జనాలకు చైతన్యం చేయాలి అనేటువంటి ఆకాంక్ష బాగా తీవ్రంగా బయలుదేరడంతో ఎక్కడైనా వాడాలంటే స్టేజ్ కావాలి, వేదిక కావాలి. ఈ క్రమంలోనే తాండూరు రైల్వే స్టేషన్కి ఎదురుగా బోనమ్మ గుడి అని ఒకటి ఉంది, అమ్మవారి గుడి. అక్కడ ఉన్నాడు భజన జరుగుతూ ఉంటే అక్కడ జాతరలో పాటలు పాడుతున్నారు. అవి నేను ఈ పాట పాడాలని చెప్పి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆయన ఒక పాట పాడతాను. వాళ్ళేమనుకుంటుంటే ఈయన భజన పాట పాడతాడేమో అని పాడమని ఇచ్చారు. నేను ఎప్పుడైతే పాట మొదలుపెట్టి పల్లవి పాడిన చిన్న కొంచెం పాడని మొదలు, ఏందో ఈ పాట మంజయ్ ఈ పాట ఇక్కడ పాడద్దు, ఇక్కడ భజన పాటలు పాడాలి, భక్తి పాటలు పాడాలంటే నా ఆఫీసు. అయితే ఎప్పుడైతే ఈ పాట ఆఫీసులో మళ్ళీ నాకు ఎక్కడ పాడాలి, ఏం చేయాలి? ఈ క్రమంలోనే మా నాన్న నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమగా చూసుకున్న మా నాన్నక్క చనిపోతే మరి నేను ఇక్కడైతే ఉండలేను సార్, నాకు దయచేసి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయమంటే వాళ్ళు కొంచెం ఒక మానవతా దృక్పథంతో మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తాను. చేసినప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఏదైతే దేవర యాంజాలని ఉంది, ఇప్పుడు అది ఎందుకంటే వార్తలలో నిలిచిన ప్రాంతం ఎందుకంటే ఈటెల రాజేందర్ భూములు స్థలాలకు సంబంధించి. అయితే ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి, ఒక రెడ్డి వాళ్ళ అమ్మాయి అనమాట, అగ్రకులాల అమ్మాయి, ఒక మాదిగల పోరని నేను ఇష్టపడుతున్నా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే, అమ్మో నిన్ను పెళ్లి చేసుకుంటే నేను బతకనిస్తానని చంపేస్తానంటే, నన్ను చేసుకోనంటే నువ్వు నన్ను బట్టి గుంజులాడినావు అని చెప్తాను, అట్లయినా చంపేస్తాను నేను, నువ్వు నన్ను చేసుకోవాలని అంటానంటే ఆడి భయపడి ఆ అమ్మాయి ఎక్కడ తీసుకెళ్తే అక్కడ పోయిండనమాట. 3 దినాలకు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఎతికి పట్టుకొని ఆ పిల్లగాన్ని చంపి లారీ కింద వేసేసి లారీ యాక్సిడెంట్గా చిత్రించారు. ఈ అమ్మాయిని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి తర్వాత పెళ్లి చేశారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా దాన్ని నిరసిస్తూ అక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. బొజ్జ తారకం సురమౌళి అని ఆయన ఒక మన సోషలిస్ట్ లీడరు, ఈయననేమో కొంచెం లెఫ్టిస్ట్ ఐడియాలు ఉన్నటువంటి బొజ్జ తారకం, అట్లాగే జిఎం మంజయ్య ఆయన కూడా సోషలిస్ట్ నాయకుడు. వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు అక్కడ ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ. అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఆ యొక్క సంఘటనను నేను కూడా బాధపడుతూ ఉన్నాను కాబట్టి అక్కడికి వెళ్ళి నేను పాడాలని చెప్పేసి అక్కడికి పోయినాను. మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఒక పాట పాడతాను అంటే అది పాడమన్నప్పుడు నేను అప్పటికి రాసిపెట్టుకుని అంటే దుర్మార్గాలన్నీ చూసినటువంటి సందర్భంగా రాసుకున్నటువంటి పాటలు ఉండండి. మొదలుగా మలమాదిగలంటే మనుషులే కానట్టు, మలమాదిగలంటే మనుషులే కానట్టు, కులం తక్కువన్నోళ్ళని
కూల్చేసే వరకు నేను ఊరుకోను ఇక నిదురాబోను, నేను ఊరుకోను ఇక నిదురాబోను. ఇట్లాగా ఈ పాటను ఒకటి. తర్వాత మళ్ళీ ఇంకొక పాట ఏం పాట అంటే, బెల్చి తియోలి సాధుపూర్ సంఘటన జరిగిన తర్వాత అప్పటికి అక్కడ ముఖ్యమంత్రి, అతనికి సంబంధించినటువంటి మంగళ కులానికి సంబంధించినట్టు అయినా దళిత వర్గాలను ఇష్టపడే వ్యక్తి, ఇంతమంది అన్యాయం జరుగుతుంది దళితులకు, ఈయనకి సంబంధించినటువంటి మన వీళ్ళకు ఆయుధాలు ఇవ్వాలి, తుపాకులు ఇవ్వాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టాడు. అటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్లోగన్ బాగా నచ్చింది నాకు. ఆ దానికి సంబంధించి కూడా ఒక పాట రాసుకొని పాడినప్పుడు, రండిరో దళితన్న రైఫలు మట్టండి ఉగ్ర రూపమెత్తండి, రండిరో దళితన్న నువ్వు మాంచను దొర అంటే సబ్మాసు వేటాండు, నువ్వు దుక్కి దున్ని పెడితే వాడు మొక్కలేసుకుండు, నువ్వు ముట్టలేని చీజు వానింటిలోన లేదు, అరే అన్ని నీవు చేస్తున్నా అనగదొక్కి సంపుతుండు, రండిరో అరే అరే రండిరో దళితన్న. ఇట్లాగా ఈ పాట పాడినా అసలు బాగా మంచిగా నేను ఇంకా పాడతాము అను. అప్పుడు నేను తాండ్రులో రాసిన పాటని అక్కడ పాడాను. వాళ్ళకు అంటారే పిల్లగాడు బాగా పాడుతున్నాడు, మనకు అవసరం ఈ పిల్లగాడు ఉద్యమాలకు అని చెప్పి, మరి ఏం బాబు నువ్వు బాగా పాటలు పాడుతున్నావు, మేము ఎక్కడ పిలిచిన వస్తావు ఇట్లా బాగా వస్తాను సార్ నాకు ఇష్టం అంటాను. అట్లా ఏమైందంటే నన్ను వాళ్ళుగా ప్రతి కార్యక్రమాన్ని మొదలుపెట్టి, ఫస్ట్ అడ్డగుట్ట, మహబూబ్ కాలేజు, ఆడికి ఖైరతాబాద్ నుంచి మేము అట్లాగా నేను డ్యాన్సులు స్కూళ్ళల్లో డ్యాన్సులు నేర్పించేటప్పుడు నాతో పాటు పనిచేసినట్టు కోలపురం నరసింహరావు, మన పొక్కుల లక్ష్మయ్య, రాసమాన్ చంద్రశేఖర్ అని మేమందరం కలిపి అప్పుడు ఒక సంస్థగా ఏర్పడి దానికి ఆంధ్రప్రదేశ్ దళిత కళామండలి అని పేరు పెట్టాం. అయితే మీ పాటల ప్రస్థానం అట్లా స్టార్ట్ అయింది అనుకోవచ్చా? అవును, అక్కడ నుంచి ఇక అంటే ప్రజలను చైతన్యం చేసే పాటలు. అప్పటివరకు ప్రేమ గీతాలు, భక్తి గీతాలు, లలిత గీతాలు రేడియోలలో ఇవన్నీ జరిగినాయి. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ నా జనాన్ని చైతన్యం చేయాలని అనుకున్నానో అప్పటి నుంచి మేము నలుగురం కలిసి ఈ చేస్తున్న క్రమంలో మేము అట్లా మళ్ళా చింతల బస్తీ ఖైరతాబాద్కు వచ్చిన మా టీం అంతా బాగా పెరిగింది. అప్పుడు ఈ సంఘటన జరిగింది, కారం చెడు సంఘటనతో అది ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన కళామండలి అన్ని జిల్లాలకు వాకింది. ఇట్లా మన యొక్క ఉద్యమాలకు వచ్చినటువంటి వచ్చిన తర్వాత నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించేటువంటి అవకాశం వచ్చింది. అండ్ మీ భక్తి పాటలు అంటే మీరు ఫస్ట్ పాడింది భక్తి పాటలు అంటారు. అవును. అయితే భక్తి పాటలు ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ప్రజాదరణ పొందింది? అంటే భక్తి పాటలు కూడా రాయడానికి నాకున్నటువంటి స్టిగ్మా అంటే ఒక మచ్చ, నాకే కాదు ఈ సమాజంలో కొన్ని కోట్ల మందికి ఉన్నటువంటి ఒక మచ్చ లాంటిది అంటే కులం, అంటరానితనం. అటువంటి కులం మాకు ఆపాదించిన దుర్మార్గుల యొక్క కులం అది అంటరాని కులం. అది ఆ కులంలో మాదిగ కులానికి పుట్టినటువంటి వాడిని నేను, మాదిగ జాతిలో. మాతోటి అన్ని పనులు చేయించుకుంటారు కానీ మమ్మల్ని దూరంగా పెడతారు. అట్లా ఏంటంటే మేము పుట్టి పెరిగినటువంటివి ఏదైతే ఉందో అప్పుడు డౌటన్ బజార్లో ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒక 12 కుటుంబాలు ఉండేవి. 3 బెస్త కుటుంబాలు, ఒక 5 మాదిగ కుటుంబాలు, 3 మాల కుటుంబాలు. ఇట్లా వీళ్ళకి సంబంధించినటువంటిది నీళ్ళు ఇంటికాడ బట్టలు ఉతుకోవాలి, బాసనలు ఉతుకోవాలి, ఇవన్నీ చేశానంటే బావి నీళ్ళే వాడేవాళ్ళం. కానీ అన్నం ఉడకబెట్టడానికి మంచినీళ్ళు తాగడానికి మాత్రం మంచినీళ్ళు కావాలి. అది ఒక పర్లాంగ్ దూరంలో డౌటన్ బజార్ అనే ఏరియాలో మంచినీళ్ళ నల్లాలు ఉండేవి. అక్కడ పోయి తీసుకొచ్చారు, పొద్దున 5 గంటలకు పోయి వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకొని వచ్చారు. అక్కడ శివుని గుడి, ఆ శివుని గుడి పూజారి బాబారా ఆయన ఏంటంటే తాను నీళ్లు పట్టుకొని ఆయన ఇంట్లోకాన్ని పట్టుకుంటారు, వేరే వాళ్ళు పట్టుకోవాలి. అట్లా మా కులం వరకు వచ్చే వరకు అది ఒకసారి ఉంటుండే, నీళ్ళు లేకపోతుండే. ఈ పరిస్థితులలో ఒక నీళ్ళు దొరకకపోతే వాళ్ళని భిక్షం ఆడుకున్నట్టు అడిగి నీళ్ళు తీసుకొచ్చే వాళ్ళం. అయితే నేను ఈ బాధలు 9 గంటలకి స్కూల్ స్టార్ట్ అయితే నేను 9:30-10 గంటలకు పోతే ఎవరు ఒప్పుకోరు కదా. మా టీచర్ ఒక రత్నమ్మ టీచర్ అయిన ఉండే, లేటుకు వచ్చినందుకు మట్టలనే కొట్టేది అనమాట. నాకు బాధ అనిపించేది. అయితే నేను అమ్మని అడిగినమ్మా, ఇప్పుడు మన అలవాల్లాగా ఉంటుందా, ఓరో నువ్వు గండిపేట చెరువు నీళ్ళు అంటారు కదా,